చిన్నారి జాహ్నవి. అసలు ఎవరు ఈ పాప? ఈ పాప గురించి నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే 3 సంవత్సరాల వయసున్న ఈ చిన్నారి వాళ్ళ నాన్న ఈ తోటలోనే తోటమాలిగా పనిచేస్తూ ఇక్కడే ఫ్యామిలీతో ఇదే తోటలో నివాసం అయితే ఉంటున్నాడు. ఈ పాప మిస్సింగ్ విషయం తెలియగానే తిరుపతి నుంచి వచ్చిన నేనైతే నేరుగా పాప వాళ్ళ ఇంటికే వెళ్ళాను. అసలు విషయం ఏంటంటే పాప వాళ్ళ నాన్న పాపని ఇంటి దగ్గర దింపి నేను మళ్ళీ వస్తాను అని బయటకు అయితే వెళ్తారు. కానీ పాప కూడా తన వెంట వస్తారని అయితే ఏడుస్తుంది. అదే టైంలో పాప వాళ్ళ అమ్మగారు కూడా బయటకు వస్తారు. అప్పుడే పాప వాళ్ళ నాన్న కూడా దగ్గరగా ఉండటం వల్ల పాప వాళ్ళ అమ్మ అయితే నాన్నతో వెళ్తాదన్న ఉద్దేశంతో లోపలికైతే వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ పాప వాళ్ళ నాన్నగారు పాపని గమనించకపోవడం వల్ల తర్వాత పాపకి వాళ్ళ నాన్నకి కూడా డిస్టెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల పాప ఆయన వెనకాల వచ్చిందన్న విషయం ఆయనకైతే తెలియదు. ఇక్కడ పాపతో పాటు పాప వాళ్ళు పెంచుకుంటున్న కుక్క కూడా పాపతోటే వెళ్ళింది. ఈ విషయం తెలియగానే 3 రోజుల నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేక బృందాలు కూడా చాలా కష్టపడుతున్నారు. పాప ఇంటి చుట్టుపక్కల ఉన్న పొలాలు అలాగే కొండ మొత్తం అంతా జల్లెడ పట్టినా కూడా ఎటువంటి క్లూ అయితే దొరకలేదు. అయితే ఈ 3 రోజులు పాపతోటే ఉన్న కుక్క నిన్న మధ్యాహ్నం సడన్ గా పాప వాళ్ళ ఇంటికి అయితే వచ్చింది. సడన్ గా చూసేసరికి కుక్కతో పాటు వాళ్ళ పాప కూడా వస్తదన్న ఆనందంతో కుక్క వచ్చింది అని పాప తల్లి గట్టిగా అరిచేసరికి ఆమె అరుపులకు భయపడిందో లేకపోతే అక్కడ ఉన్న జనాన్ని చూసి భయపడిందో తెలియదు కానీ పాప వాళ్ళ తల్లిని కరిచి వెనకాల ఎంత మంది వస్తున్నా సరే ఆ తోటలో అయితే ఎవరికి కనబడకుండా అయితే వెళ్ళిపోయింది. పాప అయితే త్వరగా కనిపించి ఏమీ కాకూడదని అయితే కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా సరే పాపకి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో చూడాలనుకుంటే మన తుని వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి.